Good morning, all of you, dear students. We have started with the ratios, right? Which ratio? The last ratio? Debt service coverage ratio. Coverage ratios to start chesam. Am I right? What is the formula for interest coverage ratio? EBIT by interest. Preference dividend coverage ratio? PAT by preference dividend. Equity dividend coverage ratio? ESH divided by equity dividend. Debt service coverage ratio? Earnings available for debt service divided by interest plus installment. So the formula for earnings available for debt service is PAT plus interest plus non-cash expenses plus non-operating losses. See, I'll explain this. Generally, earnings available for debt service calculate చేసేటప్పుడు why you are adding these numbers? That's the question here. ఈ 3 items ఎందుకు యాడ్ చేస్తున్నారు సార్? And what is this? Profit after tax. You know, dear students, profit and loss account లో మనకి మేజర్గా డెబిట్ అయ్యే ఎక్స్పెన్సెస్ అడ్మిన్, selling and distribution, right? What do you say? Admin expenses debit అవుతాయి, selling and distribution expenses debit అవుతాయి. దీంతో పాటు నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఏంటంటే నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ డెబిట్ అవుతాయి. సో నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? The expenses which never involves any cash outflow. Depreciation is not the only non-cash expense. We have other expenses also. Non-cash expenses ki best example depreciation. What do you say? Any expenditure, if it never involves any cash outflow, then that is known as what? Non-cash expense. Example depreciation. Because depreciation లో అసెట్ వాల్యూ తగ్గుతుంది కానీ క్యాష్ అవుట్ఫ్లో ఉండదు. Am I right? What is accounting entry for depreciation? Depreciation account added to cash account. Depreciation account added to bank account. Don't you pay money for depreciation? No, because that's not a cash expense. What do you say? So my entry is wrong and your entry is right. What is your entry? Depreciation account added to asset account. That reduces my existing asset balance but not my cash balance. Right or wrong? Cash ni తగ్గించదు. సో దట్స్ వై దట్స్ ఎ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్. దాన్ని నేను పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ చేస్తాను, బట్ దానివల్ల నాకు క్యాష్ ఏమి పోదు, ఆర్గనైజేషన్లోనే ఉంటుంది. నో క్యాష్ అవుట్ఫ్లో హియర్, రైట్ ఆర్ రాంగ్? నో క్యాష్ అవుట్ఫ్లో. వాట్ డు యు సే? అండ్ దెన్ మై డియర్ స్టూడెంట్స్, వీ హ్యావ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆల్సో ఫర్ నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్. అయితే అది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తూ వెళ్తే అవి చాలా ఉంటాయి యాక్చువల్లీ. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రిటర్న్ ఆఫ్. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఇనీషియల్గా మనం ఇన్కర్ అయ్యే ఎక్స్పెండిచర్ బిజినెస్ స్టార్టింగ్లో. ఎగ్జాంపుల్, ఒక 1000 crores ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అయ్యాయి. సో లెట్ మీ టేక్ ద స్మాల్ నెంబర్. 100 crores నేను ఇన్కర్ అయ్యాను అనుకో ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ బిజినెస్ స్టార్టింగ్లో. ఎంట్రీ ఏం పడుతుంది? ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డాట్ టు బ్యాంక్ అకౌంట్. ఎంత? 100 crores. ఇమీడియట్గా పిఎన్ఎల్ అకౌంట్లో ఎంట్రీ రాయాలి, అంటే రైట్ ఆఫ్ చేయాలి కదా. ఐ మీన్ పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ చేయాలి. పిఎన్ఎల్ అకౌంట్ డాట్ టు ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 100 crores రాసేసాను అనుకో, నాకు హ్యూజ్ లాస్ వచ్చేస్తుంది ఒక ఇయర్లో. అందుకే ఏం చేస్తామంటే మనం ఆ 100 crores ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ని మనం ఒక 10 years స్పాన్లో రైట్ ఆఫ్ చేస్తాం. అంటే ఇయర్కి 10 crores చొప్పున. 100/10 ఎంత? 10 crores per annum, రైట్? 10 crores per annum. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మీరు 10 crores రైట్ ఆఫ్ చేస్తారు పిఎన్ఎల్ అకౌంట్లో. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఎంత డెబిట్ చేస్తారు పిఎన్ఎల్ అకౌంట్లో? 10 crores. ఇంకా ఎక్స్పెండిచర్ డెబిట్ బ్యాలెన్స్ ఎంత ఉండిపోతుంది? ఎంత? 90 crores ఉండిపోతుంది. ఆ 90 crores-ని మనం బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ అండర్ ది హెడ్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ నాట్ రిటన్ ఆఫ్లో చూపిస్తాం. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ నాట్ రిటన్ ఆఫ్లో. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పిఎన్ఎల్ అకౌంట్ రైట్ ఆఫ్ చేస్తాం. ఎంత అమౌంట్ రైట్ ఆఫ్ చేస్తాం? 10 crores రైట్ ఆఫ్ చేస్తాం. రైట్ ఆఫ్ అంటే డెబిట్ చేస్తాం. రిటర్న్ ఆఫ్ అంటాం. ఐ సెడ్ వాట్? రిటర్న్ ఆఫ్ ఆర్ రైట్ ఆఫ్ అనే వర్డ్ వాడతాం. ద ప్రెజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్. ఆర్ యూ గెటింగ్?
సో నెక్స్ట్ ఇయర్ పిఎన్ఎల్ అకౌంట్ అడాట్ టు ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అని ఇంకో 10 crores వస్తారు. థర్డ్ ఇయర్ పిఎన్ఎల్ అకౌంట్ అడాట్ టు ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అని ఇంకో 10 crores వస్తారు. అలా 10 years వరకు ఎవ్రీ ఇయర్ ఎంత రాస్తారు ఎంట్రీ? 10 crores. ఎందులో డెబిట్ చేస్తారు? పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ డెబిట్ చేసేటప్పుడు ఆ ఇయర్లో అది అవుట్ఫ్లో కాదు. ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ ఇన్ ద థర్డ్ ఇయర్, నేను థర్డ్ ఇయర్లో ఉన్నాను. ఈ ఇయర్ పిఎన్ఎల్ అకౌంట్లో ఎంత రాస్తాను ఎంట్రీ చెప్పండి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అడాట్ టు, అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు, పోస్ట్ చేసేటప్పుడు ఎంత రాస్తాను? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అడాట్ టు ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఎంత రాస్తాను? 10 crores రాస్తాను. రాశాను 10 crores అని, కానీ దానివల్ల ఈ ఇయర్ అవుట్ఫ్లో ఉంటుందా? అవుట్ఫ్లో ఆల్రెడీ ఎప్పుడో లాంగ్ బ్యాక్ అయిపోయింది, అవునా కాదా? ఎనీ క్యాష్ అవుట్, దానివల్ల ఎనీ కైండ్ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లో ఇయర్ ఉండదు. మరి అప్పుడు అది ఏ ఎక్స్పెండిచర్ అవుతుంది సార్ అంటే నాన్ క్యాష్ ఎక్స్పెన్స్. రైట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ విచ్ వాస్ ఆల్రెడీ ఇన్కర్డ్ ఇన్ ద పాస్ట్, అండ్ దట్ ఈస్ నాట్ అ క్యాష్ ఎక్స్పెండిచర్. సో ఎవ్రీ ఇయర్ నేను పిఎన్ఎల్ అకౌంట్లో రైట్ ఆఫ్ చేసే 10 crores ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ నాకు ఏమవుతుంది? నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ అవుతుంది. ఆర్ యూ గెటింగ్ మై డియర్ స్టూడెంట్స్? అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, గుర్తుపెట్టుకోండి లేదండి, ఎందుకంటే మీకు ఓవర్ ఏ పీరియడ్ ఇవే ఐటమ్స్ అకౌంట్స్లో వస్తాయి, ఈజీగా అర్థమైపోతాయి. అప్పుడు అర్థమవుతుందా? ప్రస్తుతానికి ఏంటంటే జస్ట్ డెప్రిషియేషన్ ఒక్కటే కాదు నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్లో, ఇంకొక ఐటమ్ కూడా వస్తుంది. ఏంటది? ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, రైట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ఇంకోటి కూడా చెప్పేస్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎందుకు రీజనింగ్ అనేది మాట్లాడుకుందాం. డెప్రిషియేషన్ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్, రైట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్, రైట్ ఆఫ్ గుడ్-విల్ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్. 3 చెప్పండి ఒకసారి. అంటే ఇది వస్తే చాలు మీకు. నేను నా ఎక్స్ప్లెనేషన్ ఒకవేళ మీకు ట్రికీగా డిఫికల్ట్గా అనిపించిన నో ఇష్యూ, ట్రై టు అండర్స్టాండ్ ఇట్, దట్స్ ఇట్. ఓకే, చెప్పండి. ఫస్ట్ వన్ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ ఎగ్జాంపుల్ డెప్రిషియేషన్. సెకండ్ వన్ రైట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. రైట్ ఆఫ్ అనగానే పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ అయినట్టు. ది వర్డ్ రైట్ ఆఫ్ ఇస్ అప్లికబుల్ టు వాట్? డెబిట్ ఇన్ పిఎన్ఎల్ అకౌంట్. రైట్ ఆఫ్ గుడ్-విల్, రైట్ ఆఫ్ గుడ్-విల్. టెక్నికల్గా రైట్ ఆఫ్ గుడ్-విల్ని అమోర్టైజేషన్ అని కూడా అంటారు. ఐ సెడ్ వాట్? అమోర్టైజేషన్. అమోర్టైజేషన్ ఆఫ్ గుడ్-విల్, అమోర్టైజేషన్ ఆఫ్ గుడ్-విల్. All these three are generally non-cash expenses. Apart from this, we have other items also that's based on the transactions we have to understand. అంటే నేను ఎగ్జాక్ట్గా ఇది అని చెప్పలేను, సిచ్యువేషన్ బట్టి దాన్ని నాన్ క్యాష్ అని డిసైడ్ చేస్తాను. బట్ ఎక్కువగా ఎగ్జామినేషన్లో 95% తగిలేవి ఈ మూడే. ఏంటంటే ఒకసారి మళ్ళీ చెప్పండి. డెప్రిషియేషన్, రైట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, రైట్ ఆఫ్ గుడ్-విల్. Now goodwill, sir, what is this goodwill? If I ask you what is the meaning of the term goodwill, what would be your answer? చెప్పండి ఒకసారి. Intangible asset. Yeah, intangible asset. I cannot see it and I cannot touch it, right? Can you measure it? Goodwill measure చేయగలరా? Are you saying you can't measure goodwill? My dear students, if you can't measure it, I don't need it. In accounting, every accounting entry should be written for what? Monetary transactions only. Will you write accounting entry for non-monetary transactions? ముందు నేర్చుకునేది అదే కదరా బేసిక్స్. సార్ నాకు నిద్ర వస్తుంది, అకౌంటెంట్కి నిద్ర వచ్చింది. వాట్ ఈస్ అకౌంటింగ్ ఎంట్రీ? స్లీప్ అకౌంట్ టు అకౌంటెంట్ అకౌంటా? నో, దేర్ ఇస్ నో ఎంట్రీ, రైట్? హలో ఎవ్రీబడి, అకౌంటెంట్ టీ తాగాడు. వాట్ ఈస్ ఎంట్రీ? దేర్ ఇస్ అన్ ఎంట్రీ. పేమెంట్ చేయాలి కదా టీకి. ఏమంటారు? పెట్టి క్యాష్ బుక్లో ఎంట్రీ పెడతాను, అంతేనా? సరే, ఏదైనా రైట్ అనుకోండి. నెక్స్ట్, అలా గుడ్-విల్కి మెషర్మెంట్ ఉంది. మెషర్మెంట్ లేకపోతే అది మనకు పని లేదు కదా. సో వాట్ ఇస్ ద టర్మ్ గుడ్-విల్ అంటే మీరు ఏమన్నా ఇంటాంజిబుల్ అసెట్ అన్నారు, ఇంకొంచెం గట్టిగా అడిగితే నేమ్ అండ్ ఫేమ్ అంటారు, ఇంకేమన్నా అడిగితే రెప్యుటేషన్ అంటారు, అంతేనా కాదా? ఎస్. బేసికల్లీ గుడ్-విల్ ఎలా వస్తుందంటే, బ్యాలెన్స్ షీట్లో గుడ్-విల్ రావాలంటే అది మనం పర్చేస్ చేసి ఉండాలి. సింపుల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి గుడ్-విల్ అంటే ఏంటో. మనం ఒక కంపెనీని కొనడానికి వెళ్ళాం, ఓకే. ఆ కంపెనీలో ఉన్న అసెట్స్ ఎంత అంటే ఒక 1000 కోట్లు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? ఎంత వాళ్ళకి క్యాష్? 1000 కోట్లు ఉన్నాయి అసెట్స్. ఎంత ఇవ్వాలి క్యాష్ అంటున్నాను?
నేను కొన్నాను అనుకో, నా బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ ఎంత వస్తుంది? 1000 కోట్లు వచ్చేస్తాయి. అప్పుడు బ్యాలెన్స్ షీట్లోంచి క్యాష్ ఎంత వెళ్ళాలి? 1000 కోట్లే వెళ్ళాలి. ఏమంటారు? హలో. సో ఇఫ్ ఐ బై దట్ కంపెనీ, ద ఎంట్రీ షుడ్ బి అసెట్ అకౌంట్ డాట్ క్యాష్ అకౌంట్. అసెట్స్ అన్నింటినీ డెబిట్ చేసేస్తాను, క్యాష్ని క్రెడిట్ చేస్తాను. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. వాట్ యూ సే? వన్ అసెట్ ఈస్ కమింగ్, వన్ అసెట్ ఈస్ గోయింగ్. సో అసెట్స్ అకౌంట్ ఎట్ ఆర్ ఎంత? 1000 crores. 2 క్యాష్ అకౌంట్ ఎంత? 1000 crores. జనరలీ క్యాష్ పే చేయరు, షేర్స్ ఇస్తారు. మనం కన్వీనియన్స్ కోసం క్యాష్ తీసుకున్నాను. 1000 కోట్ల అసెట్స్ ఉన్న కంపెనీని 1000 కోట్లకే అమ్మరు జనరల్గా, ఇంకా ఎక్కువగా అమ్ముతారు. ఎగ్జాంపుల్ 1200 కోట్లకి అమ్మారు అనుకుందాం, 1200 crores. Now dear students, you are acquiring such company for how much consideration? Is it 1000 crores or 1200 crores? But how much worth of assets you are getting? 1000 crores. Cash ఎంత పోద్ది? 1200 crores పోద్ది. అసెట్స్ ఎంత వస్తాయి? Let us write the entry. Assets account debtor 1000 crores to cash account 1200 crores. టాలీ అయింది ఎంట్రీ. ఎంత గ్యాప్ వచ్చింది? డెబిటా క్రెడిటా? డెబిట్. అది మనం ఎక్స్ట్రాగా పే చేసిన కన్సిడరేషన్. ఆ ఎక్స్ట్రాగా ఎందుకు పే చేసావు సార్ కన్సిడరేషన్ అంటే, వాడికంటూ కొంచెం రెప్యుటేషన్ ఉంది, ఆ రెప్యుటేషన్ నేను తీసేసుకుంటున్నాను, ఆ రెప్యుటేషన్కి నేను పేమెంట్ చేస్తున్నాను. అండ్ దట్స్ వాట్ గుడ్ విల్. ఎంత గుడ్ విల్? 200 crores. Now the entry will be assets account debtor 1000 crores, goodwill account debtor 200 crores to cash account ఎంత? 1200 crores. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ నుంచి క్యాష్ ఎంత పోయింది? 1200 crores పోయింది. అసెట్స్ ఎంత వచ్చాయి? 1000 crores వచ్చాయి. ఇంకొకటి కూడా వచ్చింది అసెట్స్తో పాటు, ఏంటది? గుడ్ విల్. దాన్ని ఏమో బ్యాలెన్స్ షీట్లో పైన రాస్తాం. బ్యాలెన్స్ షీట్ పైన అంటే పైన కాదు, అసెట్స్లో ఫస్ట్ ఐటమ్ అదే. ఏంటది? గుడ్ విల్. ఎంత? హలో ఎవ్రీబడి, హౌ మచ్ ఇట్ ఇస్? యా, రోజు దాన్ని చూసి సంతోషపడుతున్నాం, నా దగ్గర 200 crores గుడ్ విల్ ఉందని. వన్ ఫైన్ మార్నింగ్ అకౌంటెంట్కి ఒక ఫీల్ వచ్చింది, ఎందుకు ఈ 200 crores గుడ్ విల్ అమ్మి పడద్దాం అని చెప్పి మార్కెట్లోకి వెళ్ళి గుడ్ విల్ అమ్మబడిన అని ఒక పెద్ద బోర్డు పెట్టాడు. మా దగ్గర 200 కోట్లు గుడ్ విల్ ఉంది, గుడ్ విల్ అమ్మబడిన అని పెద్ద బోర్డు పెట్టాడు. వీళ్ళని తలకు మాసం కూడా ఇంకొకటి కూడా వచ్చాడు, అమ్మండి అని చెప్పి వచ్చాడు. అర్థమవుతుందా? ఎంత? 200 కోట్లు. 200 కోట్లు ఇచ్చేస్తాను. ఓకే, 200 కోట్లు అడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నువ్వే వేస్తావు? నా బ్యాలెన్స్ షీట్లో పేరు తీసేస్తాను. నా బ్యాలెన్స్ షీట్లో పేరు ఉంది కదా, గుడ్ విల్ అనే పేరు, అది తీసేస్తాను అన్నాడు. అదేం తీసేయడం ఏంది? అకౌంట్ కూడా తీసేస్తాను, గుడ్ విల్ అకౌంట్ ఉండదు ఇంకా, నేను ఇంకా ఓపెన్ చేయను అన్నాడు అకౌంటెంట్. అదేంటే నేను 200 కోట్లు ఇస్తాను, నా గుడ్ విల్ నాకు ఇచ్చే అన్నాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మనం కొన్నప్పుడు గుడ్ విల్ మనకు కనిపించలేదు, కానీ కొన్నప్పుడు కనిపించిన గుడ్ విల్ అమ్మేటప్పుడు కనిపిస్తుందా? కనిపించట్లేదు. నమ్మడం కుదరదు, ఎందుకంటే అదొక లాస్ కాబట్టి. వాట్ యూ సే? హలో, అదొక లాస్ బ్యాలెన్స్, దట్స్ అ క్యాపిటల్ లాస్. ఎందుకు లాస్ అంటే, నేను 1000 కోట్లు పే చేయాల్సిన ఎంత పే చేశాను? 1200 crores. అంటే కొనేటప్పుడే లాస్ బుక్ చేశాను నేను. ఎంత? 200 crores. కొనేటప్పుడే లాస్ బుక్ చేశాను. వచ్చింది 1000 కోట్లు, వెళ్ళింది 1200 కోట్లు. ఇంకో 200 కోట్లు లాస్ బుక్ చేసినట్టేగా. లాస్ ఇస్ అ డెబిట్ బ్యాలెన్స్, దాని పేరేంటి? గుడ్ విల్. మరి లాస్ ఎందుకు బుక్ చేసా? పిచ్చోడువా? నేనేం పిచ్చోడు కాదు, వాడికంటూ ఒక రెప్యుటేషన్ ఉంది, ఆ నేమ్తో నేను ఫ్యూచర్లో చాలా సేల్స్ జనరేట్ చేస్తాను. దాని నుంచి ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్లోంచి రికవర్ చేసుకుందాం ప్లాన్ చేస్తున్నాను. మరి ప్రాఫిట్ రావాలంటే మనం ఏ అకౌంట్ ప్రిపేర్ చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఐ రైట్? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి నేను ఈ గుడ్ విల్ని రికవర్ చేసుకోవాలంటే క్రెడిట్ సైడ్ రాయాలా, డెబిట్ సైడ్ రాయాలా? డెబిట్ సైడ్ రాయాలి. డెబిట్ సైడ్ రాయాలని డిసైడ్ అయ్యాను అనమాట. ఎంత అమౌంట్ అని చెప్పాను? 200 crores. 1 yearలో రెప్యుటేషన్ నుంచి మొత్తం వచ్చేది. 1 year రెప్యుటేషన్తో మనకు మొత్తం రాదు. ఒక 10 yearsలో నేను తీసుకుంటాను ఆ అమౌంట్ని. 200 కోట్లని 10 yearsలో ఇయర్కి ఎంత తీసుకుంటాను? 200/10. 200/10. 0 0 క్యాన్సిల్ అయితే ఇంకో 0 మిగిలింది. 20 crores. రైట్ ఆర్ రాంగ్? అంటే ఎవ్రీ ఇయర్ నేను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 20 crores డెబిట్ చేసుకుంటూ వెళ్తా. ఎంట్రీ ఏం పడుతుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ టు గుడ్ విల్ అకౌంట్. కొన్నప్పుడు గుడ్ విల్ నాకు బ్యాలెన్స్ షీట్లో 200 crores ఉంటే, ఆ ఇయర్ P&L అకౌంట్లో రైట్ ఆఫ్ చేసే అమౌంట్ 20 crores పోతే ఇంకా ఎంత మిగిలిపోతుంది? 180 crores.
మళ్ళీ సెకండ్ ఇయర్లో మళ్ళీ ఇంకోసారి ఎంట్రీ రాస్తాను. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డాట్ గుడ్ విల్ అకౌంట్ ఎంత 20 crores. థర్డ్ ఇయర్లో పిఎన్ఎల్ అకౌంట్ డాట్ గుడ్ విల్ అకౌంట్ ఎంత 20 crores. ఇలా ప్రతి ఇయర్ నేను 20 రాసుకుంటూ వెళ్తాను 10 years వరకు. 10 years అయ్యేసరికి 200 crores గుడ్ విల్ ఎంత అయిపోద్ది? 0 అయిపోద్ది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పిఎన్ఎల్ అకౌంట్లో దాన్ని ఏం చేస్తున్నాం సార్ అంటే డెబిట్ చేస్తున్నాం. టెక్నికల్గా దాన్ని అమోర్టైజేషన్ అంటాం. ఏమంటాం? ఆర్ రిటర్న్ ఆఫ్ అంటాం. ఏమంటాం? రిటర్న్ ఆఫ్. గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ అంటాం. నా పాయింట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మీరు పిఎన్ఎల్ అకౌంట్లో గుడ్ విల్ని డెబిట్ చేసేటప్పుడు ఎంట్రీ ఏం రాస్తున్నారు? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డాట్ గుడ్ విల్ అకౌంట్ అని రాస్తున్నారు కదా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డాట్ గుడ్ విల్ అకౌంట్ అని మీరు రాసినప్పుడు ఆ 20 crores క్యాష్ అవుట్లో అయ్యారు ఏమైనా ఉంటుందా? ఆల్రెడీ 200 crores ఎప్పుడో పే చేస్తావుగా. ఎప్పుడు పే చేస్తావు 200 crores? బిజినెస్ని కొనేటప్పుడు పే చేస్తావు, గుర్తుందా? ఎంత పే చేస్తావు? 1200 crores పే చేస్తావు. అందులో అసెట్స్కి ఎంత పే చేస్తావు? 1000 crores. గుడ్ విల్కి ఎంత పే చేస్తావు? మరి ఎవ్రీ ఇయర్ నేను 20 crores పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ చేసేటప్పుడు మళ్ళీ ఆ 20 crores వల్ల క్యాష్ అవుట్లో ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఎప్పుడు పే చేస్తాం? కంపెనీని కొనేటప్పుడే పే చేస్తాం, అవునా కాదా? సో ఎవ్రీ ఇయర్ నేను పిఎన్ఎల్ అకౌంట్ డాట్ గుడ్ విల్ అకౌంట్ 20 crores అని రాస్తాం. అంతేగాని ఎవ్రీ ఇయర్ ఎలా రాస్తాను ఎంట్రీ? గుడ్ విల్ అకౌంట్ డాట్ బ్యాంక్ అకౌంట్ 20 crores, పిఎన్ఎల్ అకౌంట్ డాట్ గుడ్ విల్ అకౌంట్ 20 crores అని రాస్తానా? రాయను. ఏమని రాస్తాను? ఒకే ఎంట్రీ రాస్తాను. ఏంటది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డాట్ గుడ్ విల్ అకౌంట్ అని రాస్తాను. ఎంత అమౌంట్ రాస్తాను? 20 crores రాస్తాను. ఆర్ యూ గెటింగ్ మై డియర్ స్టూడెంట్స్? అలా రాసిన 20 crores నాకు క్యాష్ ఎక్స్పెండిచరా, నాన్ క్యాష్ ఎక్స్పెండిచరా? నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. దిస్ ఇస్ ద రీజన్ వై రైట్ ఆఫ్ గుడ్ విల్ ఇస్ అ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు నేను చెప్పింది ఎక్స్ప్లెనేషన్ మీకు హెవీగా అనిపించుంటే మీరు పాయింట్స్ మట్టు గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అదే కావాలి. బట్ కోచింగ్ కంప్లీట్ అయ్యేసరికి అకౌంట్స్లోను చాలా చోట్ల మనకి గుడ్ విల్ కాన్సెప్ట్స్ అవి వస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఈజీగానే అర్థమవుతుంది. Now tell me, what is the accounting entry for write-off of goodwill? Profit and loss account డాట్ goodwill account. So how many items are non-cash expenses? 3. 1. Depreciation. Write-off of preliminary expenses. Write-off of goodwill. ఇవన్నీ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్. వీటి వల్ల ఏ అవుట్ఫ్లో ఉండదు. Non-operating losses. I wrote what? Non-operating losses. Non-operating losses అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటింగ్ లాస్ అంటే ఏంటి, నాన్ ఆపరేటింగ్ లాస్ అంటే ఏంటి? ఆపరేషన్స్ అంటే ఏంటి, నాన్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఆపరేషన్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేయడం ఆపరేషన్. మన మెయిన్ బిజినెస్ యాక్టివిటీనే ఆపరేషన్. సి రైట్ నౌ వాట్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ శ్రీమేధ? ప్రొవైడింగ్ CACMA ఇంటర్ కోచింగ్ సర్వీస్. ఇప్పుడు మనం దీని గురించి చేస్తాం. ఐఎమ్ ప్రొవైడింగ్ సర్వీస్ టు యూ పీపుల్ రైట్ నౌ, రైట్ ఆర్ రాంగ్, ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీమేధ. ఇప్పుడు నేను మీకు ఇస్తున్న ఈ సర్వీస్ ఏదైతే ఉందో, ఈ సర్వీస్కి కన్సర్న్ ఫీజు ఏదైతే ఉందో, ఆ ఫీజు ఆపరేటింగ్ రెవెన్యూ అవుతుంది. ఎవరికి? శ్రీమేధకి. అండ్ దిస్ ఇస్ వాట్ ద ఆపరేషన్, ద మెయిన్ ఆపరేషన్. వాట్ డు యూ సే? అలా కాకుండా కింద క్యాంటీన్ పెట్టారు, ఓ బిస్కెట్ అమ్మారు మీకు, దానివల్ల కూడా రెవెన్యూ వచ్చింది. దట్ ఆపరేషన్. సరే, ఇక్కడ ఏదో బెంచ్ పాడైపోయింది, స్క్రాప్ అమ్మేశారు, మనీ వచ్చింది. ఇస్ ఇట్ ఆపరేషన్? బెంచ్ సరిగ్గా అమ్ముకోవడం శ్రీమేధ యాక్టివిటీనా, ఆపరేషనా? ఆపరేషన్ అంటే మెయిన్ బిజినెస్ యాక్టివిటీ. ఆపరేషన్స్ నుంచి వచ్చే రెవెన్యూ ఆపరేటింగ్ రెవెన్యూ, ఆపరేషన్స్ నుంచి వచ్చే ప్రాఫిట్ ఆపరేటింగ్ ప్రాఫిట్. ఓకే, సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు ఆపరేషన్స్ నుంచి. అంటే సేల్స్ నుంచి ఎక్స్పెన్సెస్ పోను నెట్ ప్రాఫిట్ రావచ్చు, నెట్ లాస్ రావచ్చు, ఆపరేటింగ్ లాస్ రావచ్చు, ఆపరేటింగ్ ప్రాఫిట్ రావచ్చు. కానీ మనకి ఇక్కడ నాన్ ఆపరేటింగ్ లాసెస్ అంటున్నారు. నాన్ ఆపరేటింగ్ అంటే ఆపరేషన్స్ కానిది. ఆపరేషన్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్. నాన్ ఆపరేషన్ ఏంటి సార్? అసెట్స్ సేల్ చేస్తారు. ఏం సేల్ చేస్తారు? అసెట్స్ సేల్ చేస్తూ ఉంటారు. ఒక 1,00,000 రూపాయల అసెట్ని 1,20,000కి అమ్మారనుకో, ప్రాఫిట్ వస్తుంది. 1,00,000 రూపాయల అసెట్ని 80,000కి అమ్మారనుకో, లాస్ వస్తుంది. 1,00,000 బుక్ వాల్యూ ఉన్న అసెట్ని 80,000కి అమ్మితే ఎంత లాస్? 20,000 లాస్. విచ్ లాస్ దట్ ఈస్?
ఆపరేటింగ్ లాస్ ఆర్ నాన్ ఆపరేటింగ్ లాస్? నాన్ ఆపరేటింగ్ లాస్. ఎందుకంటే అసెట్స్ని సేల్ చేయడం నా ఆపరేషన్ కాదు. సార్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడే కదా అసెట్స్ సేల్ చేశారు, అవి ఉండొచ్చు, కానీ నా రెగ్యులర్ యాక్టివిటీ అది కాదు కదా. బయింగ్ అసెట్స్ అండ్ సెల్లింగ్ అసెట్స్, ఇస్ ఇట్ మై ఆపరేటింగ్ యాక్టివిటీ? No. Buying asset and uses of assets is my operating activity. If it is not useful to me, then I'll sell it. So that's not a regular course of activity. That's not a recurring activity. That's a non-recurring activity. So if any profit or loss which is generated at the time of sale of an asset is a non-operating transaction, and such loss is a non-operating loss, and such profit is a non-operating profit. Are you getting, my dear students? సిమిలర్ వే ఇన్వెస్ట్మెంట్స్ని సేల్ చేస్తూ ఉంటాం. కంపెనీకి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, వాటిని సేల్ చేస్తే లాస్ రావచ్చు, ప్రాఫిట్ రావచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పుడైనా మన దగ్గర సర్ప్లస్ క్యాష్ ఉండి కంపెనీలో ఐడిల్గా ఏమీ పని చేయకుండా, క్యాష్ బిజినెస్ ఆపరేషన్స్కి అవసరం లేదు, ఐడిల్గా ఉంది అనుకున్నప్పుడు ఉన్న క్యాష్తో అయితే డెట్ని రీపే చేస్తారు, లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తూ ఉంటారు, వేరే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ అవి చేస్తూ ఉంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేల్ చేసినప్పుడు ఒకసారి ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. లాస్ వస్తే దాన్ని మనం నాన్ ఆపరేటింగ్ లాస్ అంటాం. బికాస్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్ నాట్ మై మెయిన్ బిజినెస్ యాక్టివిటీ. వాట్ యూ సే? ఇన్వెస్ట్మెంట్స్ని పర్చేస్ చేసి సేల్ చేయడం నా మెయిన్ బిజినెస్ ఆపరేషనా? కాదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ మై మెయిన్ బిజినెస్ ఆపరేషన్, సేల్స్ ఇస్ మై మెయిన్ బిజినెస్ ఆపరేషన్. కానీ ఈలోగా ఏదో సర్ప్లస్ క్యాష్ ఉందని నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. రిక్వైర్మెంట్ ఏదైనా మళ్ళీ వెంటనే దాన్ని అమ్మేసి ఆ క్యాష్ని బిజినెస్లోనే పెట్టుకుంటాను. అలాంటప్పుడు అది నా ఆపరేషన్ అవ్వదు. దాని కన్సర్న్ ఏదైనా ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చినా అది నాకు నాన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆర్ నాన్ ఆపరేటింగ్ లాస్ అవుతుంది. ఆర్ యూ గెటింగ్, డియర్ స్టూడెంట్స్? అదే నా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనుకో, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అయితే కనుక అప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్స్ పర్చేస్ సేల్ చేయడమే నా మెయిన్ బిజినెస్ యాక్టివిటీ. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ సేల్ చేయడంలో వచ్చే ప్రాఫిట్ మాత్రం ఆపరేషన్ అవుతుంది. కానీ నా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. నా కంపెనీ ఏ కంపెనీ? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఆర్ యూ గెటింగ్? సో if a manufacturer or a trader is getting loss, suffering loss by selling assets or investments, then such loss is which loss? Non-operating loss. ఎందుకంటే అది ఆపరేషన్ కాదు, ఆ లాస్ కూడా ఆపరేషన్ లాస్ కాదు, ఆపరేటింగ్ లాస్ కాదు. ఆర్ యూ గెటింగ్? అండ్ డియర్ స్టూడెంట్స్, దీనివల్ల కూడా క్యాష్ అవుట్ఫ్లో ఉండదు. there will not be any cash outflow because of this నాన్ ఆపరేటింగ్ లాస్. క్యాష్ అవుట్ఫ్లో ఉండదు నాన్ ఆపరేటింగ్ లాస్ వల్ల. ఎందుకంటే జనరల్గా ఆలోచించండి, 1,00,000 రూపాయలు ఉన్న అసెట్ని 80,000కి అమ్మాను అనుకో, బ్యాలెన్స్ షీట్లోంచి ఎంత వర్త్ ఆఫ్ అసెట్ వెళ్ళిపోద్ది? హలో, 1 lakh అంటే బ్యాలెన్స్ షీట్లోంచి 1 lakh వర్త్ ఆఫ్ అసెట్ వెళ్ళిపోయింది, బుక్ వాల్యూ ఉన్న అసెట్. ఎంత క్యాష్ వచ్చింది? 80,000. నా దగ్గర ఉన్న క్యాష్ ఏమైనా తగ్గిందా? ఎంత? 20,000 లాస్ నాకు. నా దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ క్యాష్ ఏమైనా రెడ్యూస్ అయిందా? సో నా దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ క్యాష్ రెడ్యూస్ కానప్పుడు అది నాకు నాన్ క్యాషే అవుతుంది. అనిపిస్తుందా? అదే శాలరీ పే చేయి, శాలరీ అకౌంట్ డాట్ బ్యాంక్ అకౌంట్, నా దగ్గర ఉన్న క్యాష్ ఏమైంది? వెళ్ళిపోతుంది. రెంట్ పేడ్ వెళ్ళిపోతుంది క్యాష్. ప్రతి ఎక్స్పెండిచర్కి క్యాష్ వెళ్ళిపోతుంది. దేనివల్ల వెళ్ళదు? లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. అందుకే ఇది కూడా నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ కింద ట్రీట్ చేయొచ్చు మనం. క్యాష్ అవుట్ఫ్లో అనేది అసలు ఉండదు. ఇస్ ఇట్ క్లియర్? ఏం చెప్తున్నానో తెలుసా మీకు? అర్నింగ్స్ అవైలబుల్ ఫర్ డెట్ సర్వీస్లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్కి ఇంట్రెస్ట్, నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్, నాన్ ఆపరేటింగ్ లాసెస్ ఎందుకు యాడ్ చేసాం అనేది డిస్కస్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వచ్చి ఐ విల్ రైట్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, ఫైనల్లీ వి విల్ గెట్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్. ఏమొస్తుంది మనకి ఫైనల్గా? నెట్ ప్రాఫిట్ వస్తుంది. దాన్నే PAT అంటాం, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. నిజానికి ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సే నాకు అర్నింగ్స్ అవైలబుల్ ఫర్ డెట్ సర్వీస్ అయి ఉండాలి. కానీ ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొన్ని డిడక్షన్స్ చేశాను, అంటే తగ్గించాను, రెడ్యూస్ చేశాను. డెబిట్ చేసిన ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అన్ని డెబిట్ అన్ని మైనస్, రైట్ ఆర్ రాంగ్? క్రెడిట్ అన్ని ప్లస్. ఇప్పుడు నేను రెడ్యూస్ చేసిన అన్నింటిలోనూ క్యాష్ అవుట్ఫ్లో ఉండదు. అంటే నేను ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నా దగ్గర మిగిలింది అనుకుంటున్నాను. నో, ఇది మిగలలేదు, ఇంకా మీ దగ్గర ఇంకా ఏదో ఉంది. ఎందుకంటే మీరు డెట్ని రీపేమెంట్ చేయడానికి, ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ పే చేయడానికి మీ దగ్గర ఎంత అర్నింగ్స్ ఉందనేది క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇస్ నాట్ ద అల్టిమేట్ నెంబర్. ఓకే,
పిఏటి ఫైనల్ నెంబర్ కాదు. ఈ పిఏటి అరైవ్ అయ్యేటప్పుడు వేటి వల్ల అయితే క్యాష్ అవుట్ఫ్లో ఉండదో వాటిని మీరు మళ్ళీ ఆల్రెడీ డెబిట్ చేశారంటే మైనస్ చేశారు, దాన్ని మళ్ళీ ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేయాలి, అంటే ప్లస్ చేయాలి. ఎందుకంటే డిడక్ట్ చేయొద్దు అలాగా, బికాస్ నాకు డెట్ని పే చేయడానికి ఆ మనీ నా దగ్గరే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్కి ట్యాక్స్ని యాడ్ చేద్దాం అంటే కుదరదు అంటాను నేను. మీరేమంటారు? ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేయాలి? పేమెంట్ చేయాలి. ట్యాక్స్ వల్ల క్యాష్ అవుట్ఫ్లో ఉంటుందా ఉండదా? హలో, ట్యాక్స్ వల్ల క్యాష్ పే చేస్తారా లేదా? పే చేస్తారు. సో దాన్ని యాడ్ చేయొద్దు. ఇంట్రెస్ట్ వల్ల క్యాష్ అవుట్ఫ్లో ఉంటుందా ఉండదా? ఉంటుంది, అయినా యాడ్ చేస్తాను. ఎందుకు యాడ్ చేస్తానంటే నేను క్యాలిక్యులేట్ చేస్తుందే ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయడానికి ఎంత ప్రాఫిట్ ఉందో నా దగ్గర అని. ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయడానికి ఎంత ప్రాఫిట్ ఉందో నా దగ్గర క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నేను ఇంట్రెస్ట్ డిడక్ట్ చేయకముందు ప్రాఫిట్ తీసుకోవాలా, ఇంట్రెస్ట్ డిడక్ట్ చేసిన తర్వాత ప్రాఫిట్ తీసుకోవాలా? చేయకముందు ప్రాఫిట్ తీసుకోవాలి. కాబట్టి దీన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. నాన్ ఆపరేటింగ్ లాసెస్ వల్ల క్యాష్ అవుట్ఫ్లో వెళ్తుందా? కానీ నేను డిడక్ట్ చేస్తాను, వెళ్ళట్లేదు. కాబట్టి దాన్ని ఏం చేయాలి? మళ్ళీ యాడ్ బ్యాక్ చేయాలి. నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ వల్ల క్యాష్ అవుట్ఫ్లో ఉంటుందా? ఉండదు, దాన్ని కూడా ఏం చేయాలి? యాడ్ చేయాలి. అడ్మిన్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ వల్ల క్యాష్ అవుట్ఫ్లో ఉంటుందా? ఉంటుంది, క్యాష్ పే చేయాలి నేను. అవునా కాదా? క్యాష్ పే చేయాలి. క్యాష్ పే చేయాల్సిన అవసరం లేని ఐటమ్స్ ఏం చెప్పండి ఒకసారి? నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్, నాన్ ఆపరేటింగ్ లాసెస్, ఈ రెండే. ఇంట్రెస్ట్ ఎందుకు యాడ్ చేసామంటే నేను అది పే చేయడానికే కదా ఎంత ప్రాఫిట్ ఉందో చెక్ చేసుకున్నాను. అది డిడక్ట్ చేసి కదా చేసి తీసుకోకూడదుగా, అందుకు దాన్ని ఏం చేశాను? యాడ్ బ్యాక్ చేశాను. అందుకోసమే మీరు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్కి ఏమేమి యాడ్ బ్యాక్ చేశారు? ఇంట్రెస్ట్ని యాడ్ బ్యాక్ చేశారు. నాకు ఇంట్రెస్ట్ పే చేయకముందు ప్రాఫిట్ కావాలి కాబట్టి. నాన్ ఆపరేటింగ్ లాసెస్ని, నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేశారు. ఎందుకు ఆ రెండు యాడ్ చేశారంటే బికాస్ వాటి వల్ల అవుట్ఫ్లో ఉండదు, మన దగ్గరే క్యాష్ ఉండిపోతుంది. ఆ దాంతో నేను ఏం చేయొచ్చు? డెట్ని రీపేమెంట్ చేయొచ్చు. అందుకు ఆ రెండింటిని కూడా ఏం చేశాను? యాడ్ చేస్తాను. ఆర్ యూ గెటింగ్? సో ఇన్ దిస్ వే ఐ షుడ్ క్యాలిక్యులేట్ ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ డెట్ సర్వీస్. ఏంటి ఫార్ములా చెప్పండి? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ప్లస్ నాన్ ఆపరేటింగ్ లాసెస్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ నోట్ చెప్తాను. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే రాయొద్దు, విను. అవసరం లేదురా, జస్ట్ నేను. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మొత్తం అర్థం కాకపోయినా ఈ ఫార్ములా కరెక్ట్గా బై హార్ట్ చేస్తే చాలు, సమ్ సాల్వ్ చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? ఈ ఫార్ములా పర్ఫెక్ట్గా బై హార్ట్ చేయాలి ఎవరైనా సరే. మై రెస్పాన్సిబిలిటీ ఇస్ టు టీచ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ నేను చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ, కానీ అన్నీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీకు లేదు. ఇది నిజం. వినిపిస్తుందా? మీరు ఎప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫార్ములాను బాగా గుర్తుపెట్టుకోవాలి. దాన్నే మనం ఈ ప్రాబ్లంలో అప్లై చేస్తాం. క్లియర్? సో దిస్ ఇస్ అ ఫార్ములా ఫర్ డెట్ సర్వీస్ కవరేజ్. ఆల్రెడీ రాస్తారుగా, ఇది ఒకసారి రాసుకోండి. P&L అకౌంట్ ఐటమ్స్. Yes. With this, all the capital structure ratios are completed except one ratio, the last one maradtanu. Next, the next set of ratios are activity ratios. Don't take your pen, my dear student. Don't take your pen. I said don't take your pen. Okay? I said don't take your pen. Just listen. Activity ratios. See, what is the activity of every entity? Manufacturing and selling, right? So the main activity is sales. Sales ante generally technical ga turnover antam. So all these ratios are turnover ratios. Which ratios these are? Turnover ratios. Now tell me one thing. Turnover ante sales. Sales దేని నుంచి వస్తుంది? ప్రొడక్షన్ నుంచి. Am I right? ప్రొడక్షన్ దేని నుంచి వస్తుంది? రా మెటీరియల్ పర్చేస్ చేస్తే ప్రొడక్షన్ వచ్చేస్తా? ప్రాసెస్ ఎక్కడ? రోడ్డు మీద? రోడ్డు మీద చేస్తారా? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చేద్దామా? నో. దెన్
where you want to do factory. You need building, first of all, right? You should say assets. Assets. Okay. No assets, no business. Am I right? No assets, no business. Am I right? So always priority ఏంటంటే అసెట్స్ అనాలి మనం. నౌ టెల్ మీ, సేల్స్ ఎక్కడి నుంచి జనరేట్ అయ్యింది? ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? అసెట్స్ నుంచి. అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ. ఫ్రమ్ అసెట్స్ ఐ విల్ గెట్స్ ప్రొడక్షన్. మరి అసెట్స్ టోటల్ అసెట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి. టోటల్ అసెట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్. ఓన్లీ ఫిక్స్డ్ అసెట్స్. మరి అసెట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? పర్చేస్ చేస్తే. పర్చేస్ చేయాలంటే ఏం కావాలి? క్యాష్ కావాలి. క్యాష్ అంటే ఫండ్. ఫండ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? యా, ఓన్ ఫండ్, లోన్ ఫండ్. అంటే ఈక్విటీ, డెట్. ఆ రెండింటిని కలిపితే ఇఫ్ యూ యాడ్ ఈక్విటీ అండ్ డెట్, వాట్ ఐల్ గెట్? గట్టిగా, క్యాపిటల్ ఎంప్లాయ్ అంటే లైబిలిటీ సైడ్. అంటే నేను ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ డ్రా చేస్తాను, సింపుల్గా రాస్తాను. లైబిలిటీ సైడ్ ఈక్విటీ, డెట్ రాస్తాను. అసెట్స్ సైడ్ ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ రాస్తాను. ఇప్పుడు నేను సేల్స్ జనరేట్ చేయాలంటే ఆ సేల్స్కి ప్రొడక్షన్ కావాలి. ప్రొడక్షన్ దేని నుంచి వస్తుందంటే ఏమంటున్నారు మీరు? అసెట్స్ నుంచి. సో అసెట్స్కి సేల్స్కి లింక్ ఉందంటాను. ఏమంటారు? దేర్ ఈస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ సేల్స్ అండ్ అసెట్స్. నో అసెట్స్, నో సేల్స్. ఫిక్స్డ్ అసెట్స్కి సేల్స్కి కూడా లింక్ చేయొచ్చు స్పెసిఫికల్లీ. మరి ఈ ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే దేనికి లింక్ చేస్తారు? ఈక్విటీ అండ్ డెట్. దీన్ని క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటాం కదా. లో దీని ఏమంటాం? క్యాపిటల్ ఎంప్లాయిడ్. This is my capital employed. So here is the capital employed. ఈ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఉంటేనే అసెట్స్ వస్తాయి, అసెట్స్ ఉంటేనే సేల్స్ వస్తుంది. అంటే ఇప్పుడు క్యాపిటల్ ఎంప్లాయిడ్కి సేల్స్కి కూడా లింక్ చేయొచ్చుగా. లో నో క్యాపిటల్, నో సేల్స్. వాట్ డు యూ సే? నో క్యాపిటల్, నో సేల్స్. వాట్ డు యూ సే? ఎస్, నో క్యాపిటల్, నో సేల్స్. సో ఐ కెన్ రిలేట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ విత్ వాట్? సేల్స్. ఇప్పుడు వీటికి నేను రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయాలి. సేల్స్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్, సేల్స్ అండ్ టోటల్ అసెట్స్, సేల్స్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ ఆల్సో. యాక్చువల్లీ సేల్స్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ సేల్స్ అండ్ capital employed. Are you getting, my dear students? So సేల్స్ అన్నానంటే టర్న్ ఓవర్. సో ఇప్పుడు నేను ఫిక్స్డ్ అసెట్స్కి సేల్స్కి లింక్ చేయాలి. అంటే ఫిక్స్డ్ అసెట్స్ సేల్స్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. ఫిక్స్డ్ అసెట్స్ సేల్స్ని టెక్నికల్గా ఏమంటాం? టర్న్. అంటే ఏ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి? బీ స్పెసిఫిక్. బీ స్పెసిఫిక్. ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్, నో టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత క్యాపిటల్ ఎంప్లాయిడ్కి సేల్స్కి లింక్ చేశాను. క్యాపిటల్ ఎంప్లాయ్ టర్న్ ఓవర్ రేషియో. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటారు సింపుల్గా క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో అంటారు. ఏంటది? సో వాట్ ఆర్ ద రేషియోస్ వీ నీడ్ టు డిఫైన్? ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో, టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో, టీఓ అని రాస్తాను. టీఓ అంటే వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో, క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో. ఇవి మనం డిఫైన్ చేయాల్సి. ఏంటంటే ఒకసారి చెప్పండి. ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో, టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో, వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో, క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో. వీటిని మనం డిఫైన్ చేయాలి. సో వన్ బై వన్ విల్ డిఫైన్. ఫస్ట్ వన్,
ఫిక్స్డ్ అసెట్స్ turnover ratio. In all the turnover ratios, న్యూమరేటర్లో సేల్స్, డినామినేటర్లో కన్సర్న్ రీజన్ ఫ్యాక్టర్ రాయాలి, అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేల్స్. సేల్స్ డివైడెడ్ బై దేనివల్ల ఈ సేల్స్ వచ్చింది, అది డినామినేటర్లో రాయండి, ఫిక్స్డ్ అసెట్స్. సేల్స్ బై ఫిక్స్డ్ అసెట్స్ ఇస్ your fixed assets turnover ratio. Can you guess the formula for total assets turnover ratio? Sales by total assets. Working capital turnover ratio, sales by working capital. Capital turnover ratio, సేల్స్ బై క్యాపిటల్ ఎంప్లాయ్. అర్థమవుతుందా? అట్లా డిఫైన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫార్ములాస్ ఏమి పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, ఈజీగానే రాయొచ్చు. ఇక్కడ సేల్స్ ఎగ్జాంపుల్ 5,000 crores ఉందనుకోండి, ఫిక్స్డ్ అసెట్స్ 1,000 crores ఉందనుకోండి, ఎంత వస్తుంది? ఇది 5 times ఏనా? లవ్ టైమ్సే, ఎందుకంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇంకేం ఉండదు, యూనిట్ ఉండదు అసలు, టైమ్స్. దీని మీనింగ్ ఏంటంటే మీ ఫిక్స్డ్ అసెట్స్కి 5 times సేల్స్ జనరేట్ చేసినట్టు. ఇంకొంచెం స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే 5/1. ఫర్ ఎవ్రీ 1 rupee ఆఫ్ అసెట్స్ దట్ యుర్ యూజింగ్ ఇన్ ద బిజినెస్, విచ్ అసెట్స్? ఫిక్స్డ్ అసెట్స్. ద కంపెనీ ఈజ్ ఏబుల్ టు జనరేట్ 5 rupees ఆఫ్ సేల్స్. కంపెనీ 5 rupees సేల్స్ జనరేట్ చేస్తుంది. సో దట్ ఇండికేట్స్ effective utilization of organization resources, efficient and effective utilization of organization resources. What are the organization resources? Fixed assets. వాటిని ఎంత ఎఫెక్టివ్గా యూస్ చేస్తే, ఎఫిషియెంట్గా యూస్ చేస్తే అంత బెటర్ ప్రొడక్షన్, బెటర్ సేల్స్ వస్తుంది అన్నట్టు. సో ఇండస్ట్రీ యావరేజ్ వచ్చి 4 times ఉంది, మనది 5 times ఉంది, అంటే we've generated 1 more rupee extra. What do you say? అంటే మన ప్రాఫిటబిలిటీ ఏమైంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇండస్ట్రీ యావరేజ్, ఇండస్ట్రీలో అన్ని కంపెనీస్కి యావరేజ్ వచ్చి 4 times ఉంటే, ఇఫ్ యూ గెట్ 1 time ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో, అంటే మీ సేల్స్ చాలా వర్స్ట్గా ఉన్నాయి, అవునా కాదా? అండ్ దట్ షోస్ ద లో ప్రాఫిటబిలిటీ ఆర్ లాసెస్, ఏదైనా అవ్వచ్చు. ఇస్ ఇట్ క్లియర్? Generally, my fixed assets turnover ratio should be at higher number. It should be a higher number to reflect better profitability. So this indicates the ability of the firm to generate sales for every 1 rupee of money which I have invested in fixed assets. Here my company is generating 5 rupees of sales for every 1 rupee of fixed asset. Is it clear? Always this ratio should be higher. The same logic is applicable to total assets turnover ratio. Formula please. టోటల్ అసెట్స్ టర్నోవర్ రేషియో కూడా సేమ్ లాజిక్. ఏంటి ఫార్ములా అంటే సేల్స్ బై టోటల్ అసెట్స్. ఇది కూడా అంతే, మీరు ఎవ్రీ 1 rupee ఆఫ్ టోటల్ అసెట్కి ఎంత సేల్స్ జనరేట్ చేస్తున్నారు అనేది టోటల్ అసెట్స్ టర్నోవర్ రేషియో. టెల్ మీ ద ఫార్ములా ఫర్ టోటల్ అసెట్స్ టర్నోవర్ రేషియో. సేల్స్ బై టోటల్ అసెట్స్. వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో, టీఓ అని రాస్తాను. టీఓ అంటే మీరు మాత్రం టర్న్ ఓవర్ అని ఫుల్గా రాయండి, ఓకే? ఫార్ములా సేల్స్ బై నెట్ వర్కింగ్ క్యాపిటల్, నెట్ డబ్ల్యూసి. డబ్ల్యూసి అంటే వర్కింగ్ క్యాపిటల్. సేల్స్ బై నెట్ వర్కింగ్ క్యాపిటల్. జనరల్లీ ఈ రేషియో హై ఆర్ లో ఉండదు, మోడరేట్ అని మీన్ ఆప్టిమం రేషియో మెయింటైన్ చేయాలి ఇది, ఓకే? ఏ రేషియో ఆప్టిమం లెవెల్లో మెయింటైన్ చేయాలి? ఎప్పుడైనా సరే వర్కింగ్ క్యాపిటల్ అనే నేమ్ కనిపించినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, అది ఎప్పుడు మోర్ ఆర్ లో అని ఉండదు, హై ఆర్ లో ఉండదు. ఎప్పుడు ఎలా మెయింటైన్ చేయాలంటే ఆప్టిమం, సఫిషియెంట్గా, కావలసినంత మెయింటైన్ చేయాలి. ఏంటది, ఎంత మెయింటైన్ చేయాలనేది ఒక చాప్టర్లోనే డిస్కస్ చేయాలి. ఏంటి ఆ చాప్టర్ పేరంటే వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. దట్స్ అ బిగ్ డిస్కషన్, ఓకే? వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో. యాక్చువల్లీ వీఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ దిస్ చాప్టర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ద చాప్టర్స్. అన్ని చాప్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ చాప్టర్ డిస్కస్ చేయాలి నిజానికి, కానీ కొన్ని రీజన్స్ వల్ల నేను ఈ చాప్టర్ని ముందే చెప్పాల్సి వస్తుంది, ఓకేనా? సో ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో టెల్ మీ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో? సేల్స్ బై వర్కింగ్ క్యాపిటల్. అండ్ దెన్ ద లాస్ట్ రేషియో ఇస్, చెప్పాలందరూ, capital turnover ratio. Tell me the formula for capital turnover ratio. Sales by capital employed. Sales by capital employed. Got it? Sales by capital employed. ఇదేంటంటే సేమ్ ఇది కూడా అంతే.
ఎగ్జాంపుల్ 5,000 crores సేల్స్ ఉండి 2,500 crores క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఉంది అనుకోండి. మీనింగ్ ఏంటి ఎంత వస్తుంది ఇక్కడ మనకి 2 అయినా? మీనింగ్ ఏంటి? ఫర్ ఎవ్రీ 1 rupee ఆఫ్ క్యాపిటల్ దట్ హ్యావ్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్, for every 1 rupee of capital, long-term capital, which includes equity as well as debt, the company is able to generate 2 rupees of sales. Use చేసిన every 1 rupee of capital కి బిజినెస్ లో ఎంత సేల్స్ జనరేట్ చేస్తాం? ఇయర్లీ 2 rupees. ఇది సేల్స్ ఎంత బెటర్గా ఉంటే ప్రాఫిట్ అంత బెటర్గా వస్తుంది. ప్రాఫిట్ ఎంత బెటర్గా వస్తే ఆ క్యాపిటల్ అంత ఈజీగా సాటిస్ఫై చేయొచ్చు. బికాస్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కాబట్టి దే విల్ ఎక్స్పెక్ట్ ఇంట్రెస్ట్, ప్రిఫరెన్స్ డివిడెండ్, ఈక్విటీ డివిడెండ్. am I right? సో ఈ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో కానీ, ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో కానీ, టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో కానీ ఎప్పుడు ఎలా ఉండాలి? హై రేషియో ఉండాలి. మోర్ టర్న్ ఓవర్ రేషియో indicates high profitability and that's good for the company. Always every firm wants to maximize their turnover ratios, especially fixed assets, total assets and capital turnover ratios. Got it? Yes. Copy చేయండి. Yes.